వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఈరోజు గూడెప్పాడ్ సెంటర్ కు సమీపంలో గల ఎంఎం మార్ట్ లో వరంగల్ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు పోలీసు వారు తనిఖీలు చేసి దాదాపు 40 కిలోల నకిలీ టీ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారులు కృష్ణమూర్తి మరియు మౌనిక నకిలీ టీ పౌడర్లను ఎలా గుర్తించాలో డెమో చేసి చూపించారు. ఇటీ కార్యక్రమంలో పరకాల రూరల్ సిఐ రంజిత్ రావు, షాయంపేట ఎస్ఐ పరమేశ్వర్, దామెర ఎస్ఐ కొంక అశోక్, షాయంపేట సర్కిల్ పోలీసులు పాల్గొన్నారు. నేను వరంగల్ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ మౌనిక, వరంగల్ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్. మేము మేడారం స్పెషల్ తనిఖీలో భాగంగా ఇక్కడ ఎంఎం మార్ట్ దగ్గర ఆగాము. ఈ నేషనల్ హైవే మీద ఉన్న దగ్గర నకిలీ టీ పొడి 40 కిలోలు ఇక్కడ గుర్తించాము. నా కుడి చేతిలో ఉన్నది నకిలీ టీ పొడి. ఇది మామూలుగా సాధారణంగా నీళ్ళు వేయగానే కలర్ మారుతుంది. చూడండి, మీరు వెంటనే క్షణాల్లో గమనించవచ్చు. దీన్ని చూడండి, ఇలా ఏమంటే వెంటనే రెడ్ కలర్లో వచ్చేస్తుంది. ఇది నకిలీ టీ పొడి. హెయిర్ డై కలర్, ఇతరత్ర కలర్తో కలిపిన నకిలీ చాయ్ పత్తా. ఇది వెంటనే మనకు క్షణాల్లో మామూలు సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్న నీరు పోసినా కానీ ఇలా చేంజ్ అయింది. ఈ ఎడమ చేతిలో ఉన్నది జెమ్నీ టీ పౌడర్, బ్రాండెడ్ జెమ్నీ టీ పౌడర్. ఇది వెంటనే కలరు మార్పిడి జరగదు. ప్లస్ మనం రోజు ఇంట్లో గమనిస్తాము, వేడి నీళ్ళలో బాగా ఉడకబెట్టినాక చాయ్ పత్తా కిందికి వచ్చి కలర్ పైకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అదే నిజమైన టీ పౌడర్. ఇది కల్తీది. నా కుడి చేతిలో ఉన్నది కల్తీ టీ పొడి, ఎడమ చేతిలో ఉన్నది నిజమైనది జెమ్నీ లేదా మంచి కంపెనీది. కాబట్టి ఈ చిన్న టెస్ట్తో మీరు అందరూ మీరు మీ ఇంట్లో కానీ మీరు టీ తాగే దగ్గర కానీ క్షణంలో పరీక్ష చేసుకొని మంచిదని తెలిసిన తర్వాతనే మీరు అలాంటి టీని సేవిస్తే మనందరి ఆరోగ్యానికి మంచిది. కార్లోనే బందీ అయిపోయిన ఆర్టీఓ గారికే నో ఎంట్రీ. ఖాకీల రాజ్యంలో లోకేష్ పర్యటన చిత్రాలు. లోకేష్ పర్యటన అంటేనే రొటీన్ కు భిన్నం. కానీ ఈసారి పోలీసు వారు చూపించిన మహిమ చూస్తుంటే సామాన్యులే కాదు, సాక్షాత్తు ప్రభుత్వ అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు అక్కడ పర్యటన జరుగుతుందా లేక అఘాతంలో ఏదైనా రహస్య ఆపరేషన్ జరుగుతుందా అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. పక్కన నుంచి ఫోటో తీసుకుంటా.
ఎనికి రండి ముందుకు రాను వెళ్ళకండి ఎందుకు వాళ్ళ ఇబ్బంది వాళ్ళకు ఉంటాయి కదా ఎస్పీ సార్ చెప్తే మళ్ళీ ఇంకా వాళ్ళ ఇబ్బంది వాళ్ళకు ఉంటే వెళ్ళకండి మీకు ఏమైనా బాంబులు పెట్టారు లేక పెట్టండి మీరు మరీ ఘోరంగా లోపల నాకు అర్జెంట్గా ఫోటో కావాలి. డబ్బులు కావాలి మిమ్మల్ని ఎందుకు రానోళ్ళు రాయి పర్లేదు రండి జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు ఈరోజు ఆఖరి రోజు కావడంతో పట్టణం మొత్తం రాజకీయ హడావిడితో మారుమ్రోగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, జనసేన, తీన్మార్ మల్లన్న వర్గం సహా పలు రాజకీయ పార్టీల నుంచి అభ్యర్థులు, అలాగే పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం నుంచే నామినేషన్ కేంద్రం వద్ద అభ్యర్థులు, వారి అనుచరులు, అభిమానులతో తొందరగా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఒక్కో వార్డులో కొందరు అభ్యర్థులు 1 సెట్ నుంచి 2, 4, 5 సెట్ల వరకు నామినేషన్లు దాఖలు చేసినట్లు సమాచారం. ప్రతి పార్టీ తమ అభ్యర్థులతో పాటు పెద్ద సంఖ్యలో మద్దతుదారులను తీసుకువచ్చి శక్తి ప్రదర్శన చేసింది. మీదేనా ఇష్టం ఉన్నాడు పెట్టుకో కాళ్ళు లావట్టినా నేనేమోనా. జై జనసేన, జై గబ్బర్ సింగ్. ఏమో పోరా అంత ఆడకట్టు ఓటు
అవిద్ భాయ్ మమ్మల్ని టార్గెట్ చేసాడు. మొత్తం అందరి తొందరగా చెప్తున్నాడు. ఓళ్ళు ఉన్నారు, ఓళ్ళు వేసారు చూసుకొని తీయాల వీడియో మొత్తం లోపల నుంచి కలెక్ట్. మహాత్మా గాంధీ జీవితం, అహింస, సత్యాగ్రహం, స్వదేశీ, సర్వోదయం వంటి సూత్రాలతో నిండినదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మహాత్ముని 78వ వర్ధంతి సందర్భంగా గొల్లపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, మహాత్ముని ఆదర్శాలు ఇప్పటికీ ప్రపంచానికి శాంతి, సమానత్వం మార్గాన్ని చూపుతున్నాయని అన్నారు. మహాత్ముడిగా ఇచ్చిన గాంధీ గారి ఆశయాలు మనందరికీ ఆదర్శనీయం. ఎందుకంటే సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి నీతి నిజాయితీలతో, భక్తి శ్రద్ధలతో మరి చిన్నతనంలోనే ఆయన గుజరాత్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసి లండన్లో బారిస్టర్గా చదివి దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షత ఏదైతే అక్కడ ఆయన ఫస్ట్ క్లాస్ రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు టికెట్ ఉన్నప్పుడు కూడా ఆయన రైల్లో దించిన విధానం ఇవన్నీ కూడా ఆయనలో పట్టుదలను పెంచడమే కాకుండా దేశంలో ఎంత వర్ణ వివక్షత, ఎంత ఈ వివక్షతో పరిపాలన సాగుతుందో ఆయన దేశం అంతా తిరిగి ఎన్నో ఉద్యమాలు, అహ్మదాబాద్లో మిల్లు కార్మికుల ఉద్యమం కావచ్చు, రైతు ఉద్యమాలు కావచ్చు, అట్లాగే మరి దిండి సత్యాగ్రహం కావచ్చు, క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, అదేవిధంగా నాన్ కోఆపరేటివ్ ఉద్యమం కావచ్చు, ఎన్నో ఉద్యమాల ద్వారా దశాబ్దాల తరబడి దేశంలో అందరి నాయకుల్ని అన్ని రాష్ట్రాలు కూడా తిరిగి సంఘటితపరిచి అహింసా విధానంతో ఆయన నమ్మిన ట్రూత్, సత్యం, అహింస, ధర్మం, ఏదైతే అండరానితనం మీద పోరాటం, అస్పృశ్యత మీద పోరాటం, ఇవన్నీ కూడా ఆయన స్వదేశీ ఖద్దరు కానీ విదేశీ వస్త్ర బహిష్కరణ కావచ్చు, ఎన్నో ఉద్యమాలు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో మొత్తం దేశంలో అందరం కూడా కలిసి బ్రిటిష్ వారి మీద, తెల్లవారి మీద పోరాటం చేసి దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో మరి జాతిపితగా మహాత్మా గాంధీ గారిని మనందరం కూడా ఆయన మార్గంలో, ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్ళాలి. ఆ మహనీయుని ఆత్మకి శాంతి కలగాలని మనం ప్రార్థిస్తాం. జోహార్ మహాత్మా గాంధీ గారు, జోహార్ మహాత్మా గాంధీ గారు, జోహార్ మహాత్మా గాంధీ గారు. నిర్మల్ జిల్లాలో సంతోషిమాత ఆర్య ఆలయంలో 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. నందుబయ్య మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ మరియు హోమం కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా నిర్వహించిన పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు
అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. వార్షికోత్సవ వేడుకలు భక్తి వాతావరణంలో ప్రశాంతంగా ముగిశాయి. చూసుకుంటా వెళ్ళండి. जय संतोषी माँ, जय माता दी। सभी भक्तों को नमस्कार। आज संतोषी माता जी का 40वां वार्षिक उत्सव मनाया जा रहा है बहुत धूमधाम से। 40 साल पहले यहाँ बिल्कुल कुछ भी नहीं था, मगर हमारे सभी भक्तों ने, हमारे भैया है, हमारे साहूकार, उनके पिताजी, बहनों और सभी हमारे लोगों ने बहुत शानदार तरीके से मेहनत करके आज ये वार्षिक उत्सव यहाँ तक पहुँच गया है। आज यहाँ भंडारा होता है, पूजा होती है। भंडारे में हज़ारों लोग आके जाके माँ का आशीर्वाद देते हैं। सभी भक्तों की तरफ से मैं माँ को प्रणाम करता हूँ और हमारे सभी भक्तों को अच्छी शक्ति दे, अच्छा धन दे, अच्छी दौलत दे, अच्छी बुद्धि दे, ये प्रार्थना करते हुए दो शब्द समाप्त करूँ। మన బైంసా పట్టణం యొక్క సంతోష్ మాత మందిరంలో 40 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకోబడుతున్నది. పెద్ద ఎత్తున మన హోమము కార్యక్రమము, పూజా కార్యక్రమము చాలా పట్టణవాసులంతా విచ్చేసి పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు ప్రజలందరికీ మా శుభాకాంక్షలు కమిటీ నుంచి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై సంతోషి మాత. సంతోషి మాత 40 సంవత్సరాల వార్షికోత్సవం జరుగుతున్నది. చాలా ఆనందం. భక్తులు తండోపతండోపులు వచ్చి ఈ గ్రామీణ ప్రాంతం లోపల ఎక్కడి నుండి రావడం, మళ్ళీ మా బైంసా గ్రామం నుండి చాలామంది రావడం, లోమం చేసాము. అందరికీ అన్నదాన కార్యక్రమం అందరూ వచ్చి ప్రసాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సంతోషి మాతకి, భారత్ మాతకి జై. आवाज